కులగణన అంశం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందా? మొన్నటి వరకు కులగణన మతాల మధ్య చిచ్చు పెడుతుందన్న బీజేపీ ఇప్పుడు ఎందుకు కులగణన చేయాలని నిర్ణయించుకుంది? కులగణనతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజంగానే కాంగ్రెస్ ఒత్తిడితోనే బీజేపీ కులగణన చేస్తుందా, లేక దీని వెనుక ఇంకా ఏమైనా మతలబు ఉందా? వాట్స్ ది స్టోరీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేసి తీరుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అయితే కేంద్రంలో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కర్ణాటకలో కులగణన చేసింది. తాజాగా తెలంగాణలో కూడా కులగణన చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ కులగణన చాలా పక్కడ్బందీగా చేసిందని, ఇందులో 1,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అంటున్న కాంగ్రెస్ నేతల మాటల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది బీజేపీ. తెలంగాణలో ఎక్కడా కూడా కులగణన చేయలేదని, కేవలం వాళ్ళు చేసింది కుల సర్వే మాత్రమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రంలో జనగణనతో పాటు కులగణన చేసినప్పుడు వచ్చిన లెక్కలు చూసిన తర్వాత తెలంగాణ రోల్ మోడల్ అవునా కాదా అన్నది అర్థమవుతుందన్నారు. చాలా మంది ఇంటికి వెళ్లలేదని, వాళ్ళు చేసిన సర్వే అంతా తప్పుల తడక అని బీజేపీ నేతలు ఆరోపించారు. కులగణన అనేది మతాల మధ్య, కులాల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప మరొకటి కాదన్నారు. కులగణన అనే ఆలోచన అర్బన్ నక్సలైట్ల ఆలోచన అని విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడెందుకు కులగణన చేస్తామని చెబుతుంది. అంతేకాదు, కులగణన హిందువుల మధ్య విభజన తెస్తుందని వారు విమర్శించారు. ముందు నీ కులమేందో మతమేంటో చెప్పాలని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అలాంటి విమర్శలు చేసిన బీజేపీ ఉన్నట్టుండి కులగణన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. పదేళ్ల నుండి కులగణన చెయ్యని బీజేపీ ఇప్పుడెందుకు చేస్తుంది? తెలంగాణలో చేసిన కులగణనే కేంద్రంలో బీజేపీ దేశవ్యాప్తంగా చేసేందుకు సిద్ధమవుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి జనగణన. అందుకే జనగణనలో కులగణన చెయ్యాలని నిర్ణయం తీసుకుందంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రం సడన్ గా కేబినెట్ మీటింగ్ పెట్టి కులగణన చేస్తామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కులగణనకు చాలా రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. అలాంటి కులగణనకు వ్యతిరేకంగా వెళ్తే భవిష్యత్తులో పుట్టగతులుండవని భావించి నిర్ణయం తీసుకుందా, లేకుంటే ఆ నిర్ణయం వెనుక మరేదైనా కారణం ఉందా అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా కులగణన చేపట్టడానికి నిర్ణయించడం విస్మయం కలిగిస్తోంది. ఇది ఒకవైపు సామాజిక న్యాయానికి దారితీసే మార్గమైతే, మరోవైపు రాజకీయ పరంగా గణనీయమైన ప్రభావం చూపనుంది. అయితే కేంద్రం ఇప్పుడు చేపట్టాలనుకుంటున్న కులగణన శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉంటేనే సత్ఫలితాలు చేకూరుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.